అసలు ఏం జరిగింది మీ స్కూల్లో? బయట ఒకరిని లోపల ఒకరిని కూర్చోబెట్టారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది. నువ్వు అందులో ఒకడు. ఏం జరిగింది చెప్పు. ఇప్పుడు గొడవ అయిందని ఇప్పుడు అయ్యో పక్కలు ఇయ్యో పక్కలు కుల భేదంతో తిట్టారు. మేము వెళ్ళి కొట్టాం, వాళ్ళ కొట్టారు, దెబ్బలు తగలేదు. ఆ తర్వాత ఇచ్చాం సార్ ఇద్దరికే న్యాయం చేయాలి, లేకపోతే ఇద్దరు పేరెంట్స్ పిలిపించి మాట్లాడాలి. అలా కాకుండా వాళ్ళ లాక్ కూర్చోబెట్టి మమ్మల్ని బయటకి ఎంటేయారు. ఆయన పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా మేము బయట ఉన్నాం. మధ్యాహ్నం వరకు బయటే ఉన్నారా? బయట గెడ్డేహారన్న బయటికి గెడ్డేస్తే పొద్దున్న మధ్యాహ్నం దాకా బయట ఉన్నాం. తర్వాత మధ్య పేరెంట్స్ వచ్చారు, మా ఊళ్ళో వచ్చారు. వచ్చి లాన్కి వెళ్తే ఈసారి ఇలా వస్తుంటే పేరెంట్స్ తీసుకుంటే ఆయన అలా వెళ్ళిపోయారు. హెచ్ఎం సార్ పారిపోయారు, అలా వెళ్ళిపోయారండి. తర్వాత సోమవారం నాడు పిలిపించారని, పిలిపించిన తర్వాత ఆయన వచ్చారు. తర్వాత గొడవ జరిగింది, ఎందుకు ఇలా అంటున్నారని. అక్కడ ఆడవాళ్ళు కూడా అప్పటికి మా ఊరి నుంచి వచ్చే ఆడవాళ్ళు కూడా మరి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడలేదని అలా చెప్పారు పేరెంట్స్ తో. ఎందుకు ఇలా చేస్తున్నారని సార్ని అడిగితే నేను చేయలేదని అట్లా హెడ్ మాస్టర్ ఓసే ఒలే అని పిలిచాడు. పేరు ఉన్నప్పుడు మీ అమ్మాయి అంటాడండి, అదేదైతే మీ అమ్మాయి ఏం చెప్తుంది అలా అంటాడండి. అన్యా